ఎం నాగేంద్ర, పి వెంకటంపల్లి, కళ్యాణదుర్గం తాలూకు, కమ్మదూరు మండలం, పాలూరు పంచాయతీ, వెంకటంపల్లి గ్రామ నివాసి. నేను ఎం నాగేంద్ర అని. అన్న చెప్పండి అన్న, ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే దీనికి ఎవరంటే తలసాని రంగయ్య గారు వచ్చారన్న. ఆయన ఎంపీగా కూడా చేస్తున్నారు అనంతపురం. ఎలా ఉంటుందంట ఈయన పరిస్థితి ఇక్కడ కళ్యాణదుర్గం? తలా రంగయ్య అనే వ్యక్తి ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉపాధి హామీ పథకము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఆయన ఒక ప్రధాన సభ్యుడు. దాంట్లో నంబర్షిప్ ఉండేది ఆయనకి. ఆయన జీవితం అంతా కుటుంబాన్ని సాక్కోనేకి, కష్టపడి నిజాయితీగా బతికేకి, అన్నిటికీ ఆయన ముందంజుండి సంసారాన్ని సాక్కున్నాడు. ఆయన లాంటి వాడు మా తాలూకాకి, మా జిల్లాకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, వాళ్ళతో పాటు నాకు చాలా సంతోషమైంది. మేము చాలా బీద కుటుంబంలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మా కళ్యాణ తాలూకు వచ్చినాడు. వచ్చిన వల్ల మేము అప్పటి నుండి మా ప్రజలు, మాలాంటి వాళ్ళు, సామాన్య వాళ్ళు, మేము పెత్తందర్లు కాదు, భూస్వాములు కాదు. ఆయనంటే మాకు చాలా గౌరవము. ప్రతి ఒక్కరు ఆయన కృషి చేసి ఆయన మేము గెలిపించుకుంటే ఎంతో మాలాంటి బీదులకు సేవ చేస్తాడని గత 15 ఏళ్ళ కూడా ఉద్యోగంగా చేసినప్పుడు కూడా ఈ జిల్లాలోన, ఈ దేశంలోన, ఈ రాష్ట్రంలోన కూడా ప్రజల కోసం నిరంతరం కృషి చేసి ప్రజలు పాట పడిన వ్యక్తి రావడం మాకు చాలా సంతోషం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కాలంలో టీడీపీ కంచుకోట రాజశేఖర రెడ్డి ఫీల్డ్లో రఘువీర్ రెడ్డి అనే మడకశిర నుండి ఇక్కడ వచ్చినాడు. ఆయన కోసం మేము 4 ఏళ్ళు కృషిపడి డెవలప్మెంట్ చేస్తాడని తోలుకొచ్చినాం. ఆ రాజశేఖర రెడ్డి పంపించాలన్నా నువ్వు పో అన్నా కూడా రాలే. లేదు నువ్వు అక్కడ పో, ప్రజలకు సేవ చేస్తాడన్నాడు. వచ్చిన తర్వాత ఆయన వచ్చినాడు. ఈ కళ్యాణ ప్రజలను నిరంతర కుశాలం పరిపాలించి ఈ కళ్యాణం డెవలప్మెంట్ చేసినాడు రఘువీర్ రెడ్డి గారు. ఆయన నడవడికలోన రాజశేఖర నడవడికలు నడిచినాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే గతంలో జరగబోయిన 5 ఏళ్ళ ఎలక్షన్లో మేము వైసీపీ పార్టీలో పాల్గొనే దాంట్లో వాస్తవమే. కొన్ని దాంట్లో పాల్గొనలే, కొన్ని దాంట్లో పాల్గొన్నాం. ఇప్పుడు తలారంగ అనే వ్యక్తి వచ్చినాడు కాబట్టి 100% రఘువీర్ రెడ్డితో పాటు, రాజశేఖర రెడ్డితో పాటు, జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాల ప్రకారము, ప్రజల సిద్ధాంతాల ప్రకారం సార్ వచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కాన్స్టిట్యూన్సీలో అందరూ గుర్తిస్తారు. ప్రతి ఒక్కరూ మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా చెప్పండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ రఘువీర్ రెడ్డి గారికి ఉందో పేరు, ఆయన నడవడికి కావచ్చు, ఆయన వ్యక్తిత్వం కావచ్చు, అలాగే వారి బాటల్లోనే అలాంటి వ్యక్తిని మళ్ళీ చూస్తున్నాం అంటే రంగయ్య గారిని. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎలా ఉందన్న? ఆయనతో మీరు పయనం చేస్తా ఉన్నారు కదా, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంది? ఆయనకి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉందన్న? మా సిద్ధాంతాలు రఘువీర్ రెడ్డి అయినా, రాజశేఖర రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, రంగయ్య సార్ అయినా ఈ తాలూకా చేసుకోయిన పుణ్యమే మా లక్ష్యం. ఎట్లన్నా మరి అవతల చూస్తేనేమో సురేంద్ర బాబు అంటే ఎన్నోసార్లుగా టికెట్కి ఆశించున్నారు చంద్రబాబు నాయుడు దగ్గర. గతంలో కూడా కళ్యాణదుర్గానికి ఇస్తా ఉన్నారు, ఈసారి ఎట్టకేలకు ఇచ్చారు. అటు పక్కన డబ్బులున్న వ్యక్తి, పరపతున్న వ్యక్తి, అదినుగాక ఎలక్షన్లు కూడా శాసించగలిగే వ్యక్తి. ఎలా ఎదుర్కోబోతున్నారన్న? గతంలో నా అమూల్య సురేంద్రబాబు అని టికెట్ ఆశించిండేది కరెక్టే. ఆయన అప్పుడు దుడ్లు తక్కువ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దుడ్లు చాలా సంపాదించినాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో టికెట్ కావాలని ఆశించినాడు. అలాంటి వాళ్ళకి జగన్ రెడ్డి ఎక్కడ సోటీడు. బిజినెస్ మ్యాన్ ఆయన. ప్రజాసేవకులు వేరే, బిజినెస్ మ్యాన్లు వేరే. కాబట్టి ఇక్కడ పనిచేసే వ్యక్తి కావాలా. మాకు అటువంటి వాడు రంగయ్య సార్ గారు దేవుడు దొరికినాడు. ఈవిడ అదే ఎవరు ఈయన అంటున్నారే అమూల్య చంద్రబాబు, వాళ్ళతో పాటు వాళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చి నిలవన్న డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి, రంగయ్య, వేరే క్వశ్చన్ లేవు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి, ఈయన వ్యక్తిత్వాన్ని చూసి, ఈయన మంచితనాన్ని చూసి ఈయన గెలిపిస్తారు ప్రజలు అంటారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇంటర్నేషనల్ మన ఏపీలో మొత్తం ఎక్కడా లేవు. దానికి ఫస్ట్ ప్రయత్నం జనము తర్వాత రంగయ్య సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అశ్వర్త. సార్ చెప్పండి సార్, ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ఎంత విధిగా డెవలప్మెంట్స్ చేస్తూ ఉన్నారు, అవినాష్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఇలాంటి అవినాష్ రెడ్డి గారి పైన కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. మరి ఎలా ఉంటుంది సార్ ఆ పరిస్థితి? విమర్శ అనేటి మామూలుగా పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. అభివృద్ధి చేసే వాళ్ళకే కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఇతను ఓటమేరుగా నాయకుడు, ప్రజల మనసుల్లో దోచుకున్న వాళ్ళు. ఎల్లకాలం అవినాశుడు అనుకూలంగా ఉంటాడంటే మన అందుబాటులో ఉంటాడు. ఆయన లేకుండా ఆయన మనుషులు కానీ, కార్యకర్తలు కానీ ఈ యొక్క అభివృద్ధిని చేస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే పులివెందుల సుందరీకరణ. పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ
ఆ జగన్ సీఎం అయిన తర్వాత వందల కోట్ల వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగినాయి. ఒక మెడికల్ కాలేజ్ అయితేమి, ఒక రాణి తోపు అయితేనేమి, ఒక శిల్పారామం అయితేమి, ఈ రకంగా ఎత్తుకుంటూ పోతే ఒక క్రికెట్ గ్రౌండ్ స్టేడియం అయితేనేమి, ఆ పక్క హాకీ స్టేడియం అయితేనేమి, రంగనాయకస్వామి పార్క్ అయితేనేమి, ఇటువంటి మంచి మంచి 4 లైన్ రోడ్స్ అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమము ప్రజలకు ఎంత పులివెందులంటే ఒక హైదరాబాద్ సిటీ లెవెల్లో, లండన్ సిటీ లెవెల్లో ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి, పాత ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి నవతా లోడ్జ్ వరకు మరి పెద్ద పెద్ద వైడ్ రోడ్లు వేశారు. ప్రజలు ఆహ్లాదకరంగా వాకింగ్ చేసేదానికి కానీ మధ్య మధ్యలో బెంచీలు పెట్టినారు. తర్వాత కూర్చొని ఆరోగ్యాన్ని కాపాడడానికి మంచి మంచి పార్కులు ఉన్నాయి. ఇటువంటి డెవలప్మెంట్, టౌన్లో ఉన్న డెవలప్మెంట్ నేను చూసి ఒక హైదరాబాద్ సిటీలో కూడా ఉండొచ్చేమో కానీ దూరంగా ఉంటాయి. మాకు అన్ని అందుబాటులో ఉన్నాయి. మాకు అన్ని పథకాలను దగ్గరికి చేస్తున్నాడు. ఒక్కొక్క ఇంటికి మినిమం అంటే 20,000 30,000 వస్తుంది. 45 సంవత్సరాల నుండి మహిళలకు పెన్షన్ ఇస్తున్నాడు. తర్వాత హెల్త్ కార్డు ఇస్తున్నది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫీజు రిమెంబర్స్మెంట్ ఉండాలి. రేషన్ బియ్యం వస్తున్నాయి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అన్ని పథకాలు, పక్కా గృహాలు ఇస్తున్నాడు తక్కువ డబ్బుకే. ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఆయన చేతనైన కాడికి ఇంకా చేయాలని తపన కూడా ఉంది. తపన ఉండే వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేయాలి మనం. ఈసారి మరి వస్తారంటారు అయితే? వైనాట్ 175 అంటున్నాడు కదా. ఆయన సంకల్పమే, ఆయన దృఢమే, ఆయన ఆత్మవిశ్వాసమే ప్రజల్లో నిలబెడుతుందని మేమంతా అనుకుంటున్నాము. ఖచ్చితంగా అయితే అధికారంలోకి వస్తాడు. సీట్ల సంఖ్య అయితే నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా మా 175 కావచ్చు, 170 కావచ్చు, 160 కావచ్చు. అధికారం మాత్రం వైసీపీదే. థ్యాంక్ యూ సార్. అది మీ యొక్క ఈ కాన్స్టిట్యున్సీలో ఏదైతే కళ్యాణదుర్గం ఉందో, నాయకులు కొత్తగానే వస్తూ ఉంటారు, ప్రతిసారి వస్తూ ఉంటారు. ప్రజలకు మేలైతే చేయటం లేదు, సంపాదించుకొని పోతున్నారు. అదే తరహాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున సురేంద్రబాబు గారు వస్తూ ఉన్నారు. అటుపక్క చూస్తేనేమో తలారి రంగయ్య గారు వస్తూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్. ఆయన డబ్బులు బాగా ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఆయనకి ఇంకా ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ ఓటు ఉంటుంది. డబ్బులు పెడతారంటారా? బాగా పెడుతున్నారు. ఓకే. అంటే వచ్చి టికెట్ కూడా అంటే టీడీపీ అధినేత అనంతపురానికి ఆశించారు సురేంద్రబాబు గారు, అక్కడ టికెట్ ఇవ్వలేదు. గతంలో చూస్తే కళ్యాణదుర్గానికి కూడా ఆశించారు, ఇవ్వలేదు. ఉమామహేశ్వర్ గారికి ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు చూసి ఎట్టకేలకు తెచ్చుకున్నారు. ఏదో పార్టీ ఫండ్ ఇచ్చేట్లను టికెట్ అయితే తెచ్చుకున్నారు. మరి ఇక్కడ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఇంత ఖర్చు పెడుతున్న వ్యక్తి రేపు గెలిచిన తర్వాత అందరిలానే డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోవడానికి గ్యారెంటీ ఏమైనా ఉందంటారా? అది చెప్పలేము కదన్న. ఇప్పుడు ఆయన పెద్ద కాంట్రాక్టర్. ఇంకా ఆయన ఎమ్మెల్యే అయినాడంటే ఏదన్నా కాంట్రాక్టర్లు వస్తాయనే ఖర్చు పెడుతుంటది. అంటే ఇక్కడున్న ఇసుకని తరలించుకోవడానికి కానీ అంటే కూడా ఉపయోగాలు ఉంటాయి కదా వారికి. ఇసుక తరలిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అంతా ఆడ పెట్టి తోలుతున్నారు. వీళ్ళు తోలుతున్నారు బెంగళూరు కంటే ఎట్లా తోలుతారు? ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వము ఊరికే గొబ్బు లేపింది. ఇసుక ఊరికే రమ్మంటే ఇంటి దాకా వస్తుంది. లారీ బాడిగంత, ఆడ వేసే వాళ్ళ కూలీలు అవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు ఏడిది తెలియకుండా ఇసుక దొంగలు తీస్తున్నారు అని. ఇట్లా గతంలో బాగానే జరిగిందా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ? ఆమె చేసింది ఉషాచరణ్ గారు, ఆయమ్మ చేసిండేది బాగానే చేసింది. ఆయమ్మ అది తిన్నారు ఇది తిన్నారు అని ఊరికే చెప్తుంటారు. అసలు ఆ ఎమ్మెల్యేతోనే పని లేదు. వాలంటీర్లే వచ్చి ఇంటి దగ్గరికే చేసిపోతుంటే ఆయన ఇంటికి పోతారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న కళ్యాణ్ ఈ యొక్క వాలంటీర్లు అంటే ఇంటికి తీసుకొచ్చిస్తున్న జగన్మోహన్ రెడ్డి పథకాలను అందుతుంటాయి. మరి ఇలా అందుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తరపున తలారి రంగయ్య గారు వస్తా ఉన్నారు మరి ఎమ్మెల్యేగా. మరి గెలిపించే అవకాశాలు ఏమైనా? ఇప్పుడు వాళ్ళు మంచి జరిగింటే ఆయన కోటేస్తారు, లేదంటే లేదు. ఇంకా 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 అంతకన్నా ఇంకా అధ్వానం లేదని వాస్తవం చెప్పండి. ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఉందే చేసినాడు. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు? డబ్బులు దిక్కపోయేటట్లుంటే అక్కడే పోతారు. మేలు జరిగింది తప్ప అంటే ఇక్కడే వేస్తారు. అంటే మేలు జరిగింది అనేది గతంలో కూడా చూశారు. రఘువీరారెడ్డి గారి తర్వాత ఇక్కడ ఏ అభివృద్ధి జరిగిన కార్యక్రమాలు ఏమి జరగలేదు. ఇప్పుడు కరోనా వచ్చి మంచి టైంలోన ఆయన ఉండి చూసుకున్నాడు. అది ఏదో ఏం లోటు లేకుండా. స్ట్రైట్ గా చెప్పండి, మీరు ఏదైతే ప్రభుత్వం ఉందో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, ఇటు పక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, ఏది మీకు ఎలా ఉపయోగపడింది? వైఎస్ఆర్ పని చేస్తున్నది. ఇప్పుడు దానికే చేస్తారు. కానీ తిన్నోళ్ళు తినుకోకున్నోళ్ళు ఇంకా తిని కానీ ఇంకా పక్కన చేస్తామంటే ఇంకా చెప్పలేము.
ఇప్పుడు మాకు ఏది కాలేదని చెప్పిన వాళ్ళు ఒక్కరు చెప్పమన్న వాళ్ళు మాకు ఆయన ప్రభుత్వం నుంచి మాకు నష్టం ఉందప్ప ఏది చేయలేదని చెప్పమాను ఏది మీద ఇంకా వాళ్ళు లేదు అన్నా కానీ ఇంకా మనం ఏం చేసేకైతుంది అది ఎంత గుడ్డిదో ఇంకా అర్థం చేసుకోవాలి. అన్న చెప్పండి అన్న, కళ్యాణదుర్గంలో ప్రతిష్టాత్మకంగా ఈసారి ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే అటు పక్క చూస్తేనేమో ఎన్నోసార్లు టికెట్ ఆశించి చంద్రబాబు నాయుడు దగ్గర ఎట్టకేలకు సాధించుకున్న వ్యక్తి సురేంద్రబాబు, డబ్బులున్న వ్యక్తి, తర్వాత వ్యాపారవేత్త. ఇక్కడ చూస్తేనేమో సామాన్యులు, అంటే తలసాని రంగయ్య గారు సామాన్యులు. ఒక జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే ఎలా ఉండబోతుంది అంటారు అన్న, అసలు ఫైట్ ఎలా ఉండబోతుంది? మీరు ఊహించలేరు. రంగయ్య సార్ అంటే ఒక శక్తి. ధనం కోసము ఇంకోటి ఆలోచన చేసే వ్యక్తి కాదు. ధనం గురించి ఎంతసేపు ఉన్నా ప్రజలకు మంచి చేయాలనే ఒక కోరికతో బలంగా రంగయ్య సారు కళ్యాణదుర్గం రావడం జరిగింది. ప్రజలకు మంచి చేయగలుగుతాడు కాబట్టి రంగయ్య సార్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు ఇక్కడికి. జగన్ రంగయ్య సార్, మేము రంగయ్య సార్ని అతి ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోగలుగుతున్నాం. మాకు ఇది జగన్ సారు రంగయ్య సార్ ఇక్కడ పంపించడం మా వరం. అన్న చెప్పండి, అంటే అటు ధనంతో కూడా శాసించగలిగే వ్యక్తి, ధనంతో కూడా మార్పులు చేసుకురాగలిగే వ్యక్తి, మరి ఆయన మీద పోటీ చేసి గెలవగలుగుతారు రంగయ్య సార్? మరి 100% గెలవగలుగుతారు. ఆయన దగ్గర ధనం ఉండొచ్చు, సార్ దగ్గర మంచితనం ఉంది. మంచితనము దగ్గర ధనము పని చేయదు. సారు ఎట్టకేలకు 100% విజయం సాధించడం ఖాయం. ఎప్పటికైనా కానీ గుర్తుంచుకోండి, ధనము కాదు ఎప్పటికి కావాల్సిండేది, మంచితనం కావాలి. ఆ మంచితనం మా రంగయ్య సార్లో 100% ఉంది. గెలవడం ఖాయం. వెల్కమ్.